హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. అది ఏంటని ఈ మధ్యన విజయమల్లి పాడ్కాస్ట్లు చేస్తున్నారు? విజయమల్లి పాడ్కాస్ట్ కదా, గ్రేట్. అది నీ దృష్టిలో ఏంటది, పాజిటివ్ నెగిటివ్? మనకు అందులో లాస్ పెట్టారు కాబట్టి నేను నెగిటివ్గానే చూస్తాను ఆయన. లాస్ ఏం చేశారు? లాస్ ఓకే, నష్టం కలిగిందని. యాక్చువల్లీ అందరూ అదే మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఆయన యాక్చువల్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయన లోన్స్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఎక్కడ ఇష్యూ అంతా ఎక్కడ వచ్చిందంటే, మామూలుగా ప్రతి బిజినెస్ మ్యాన్ లోన్స్ తీసుకుంటారు. అది ఎవరైనా ఇంకా వీళ్ళ పేర్లు చెప్పకు, నువ్వు అదాని అంబానీ వీళ్ళ పేర్లు చెప్పకు. అంటే చెప్తే నా ఉద్దేశం అంటే వాళ్ళకు ఉన్న లోన్స్ ఇంకెవరికి లేవు. వాళ్ళకున్న సబ్సిడీలు, అసలు సబ్సిడీలే లోన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అంటే అది వేరే టాపిక్. బట్ విజయ్ మాల్యా లోన్స్ ఎంత ఉన్నాయంటే 9,000 crores. ఓకే. నువ్వు ఇంకా డీప్గా ఇంకొంచెం అనుకుంటే, అదానికి ఒక ప్రాజెక్ట్లో సబ్సిడీ కింద 63,000 కోట్లు ఇచ్చారు. అంటే ఫ్రీగా ఇచ్చినట్టు. ఓకే. ఫ్రీగా ఒక లోన్కి 63,000 కోట్లు 65,000 కోట్లు సబ్సిడీ ఇచ్చారు ఒక ప్రాజెక్ట్లో. ఇంకా అర్థం చేసుకో, వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నారు. ఇక్కడ విజయ్ మాల్యాకి వచ్చేసరికి ఇట్స్ టార్గెటెడ్ అటాక్ అనమాట. అది నాకు అనిపించింది. ఆయన లోన్స్ 9,000 crores బ్యాంక్స్ దగ్గర తీసుకుంది. ఒక విషయం ఒప్పుకోవాల్సింది అంటే, ఆయన ఇది తప్పు చేశాడు. ఏం తప్పు? సరిగ్గా కట్టలే. లాస్ట్లో ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఒకటే కాదు, కింగ్ఫిషర్ బీర్ ఉంది, చాలా ఉన్నాయి, రాయల్ ఛాలెంజర్స్ విస్కీ, ఇవి చాలా ఉన్నాయి ఆయనకి. కంపెనీస్ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఆయనకి. పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ ఉండదు. ఇప్పుడు నువ్వు రిలయన్స్ చూసుకుంటే, రిలయన్స్లో ఎన్ని ఉన్నాయి అసలు. టాటా చూసినా అన్నీ అలాగే ఉంటాయి. సో ఆయనకి కూడా అలాగే అప్పట్లోనే ఆయనకి అన్నీ ఉండేవి యాక్చువల్లీ. దాంట్లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఒకటే లాస్ వచ్చింది. సో మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. సో బట్ ఆ లాస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆయన లోన్స్ సరిగ్గా రీపే చేయలేదు. ఆబ్వియస్లీ కొంచెం ఫ్లాంబాయింట్ బాయ్ లైఫ్ స్టైల్ ఉండేదానికి. ఆ లోన్స్ సరిగ్గా రీపే చేయకపోతే ఆబ్వియస్లీ ప్రెజర్ పడింది బ్యాంక్స్ నుంచి. బేసికలీ ఇక్కడ ఒక కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, కొన్ని మొండి బకాయిలన్నీ కొన్ని ఉంటాయి గవర్నమెంట్కి చెల్లించిన, అవి మాఫీ చేసేస్తుంది, ఇవి రావని. ఇంకా అలాగా చాలా సంవత్సరాల నుంచి ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి కాంగ్రెస్ బీజేపీ రెండు చేస్తాయి. ఒక గవర్నమెంట్ చేస్తుంది, ఇంకో గవర్నమెంట్ చేయదని కాదు, కానీ చూసుకుంటారు లిమిటెడ్ స్కేల్లో ఎంతవరకు చేయొచ్చు అనేది. సో విజయ్ మాల్యా ఏమడిగాడంటే, నాకు ఇది లాస్లో ఉన్నాను, నాది మొండి బకాయి కింద కన్సిడర్ చేసి నాకు అది క్యాన్సిల్ చేయండి, అదే చేయండి అని చెప్పాడు. మాఫీ చేసేయండి అని అడిగాడు. అదే ఆయన ట్రై చేస్తుంది యాక్చువల్లీ. ఇది అందరు బిజినెస్ మ్యాన్స్ లోపల ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు, ఏమైనా అవకాశం ఉంటే నాకు చూడండి. ఇప్పుడు నువ్వు లాస్ వచ్చింది అనుకో, నువ్వు ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు మామూలుగా అడుగుతావు కదా, ఏమైనా అవకాశం ఉంటే నాకు కొంచెం ఆ లాస్ కొంచెం వదిలేయండి, నేను నా పాటలేదు, నేను పడతాను, ఇప్పుడే డెవలప్ అవుతాను ఏదో. సో ప్రతి బిజినెస్ మ్యాన్ అడుగుతాడు అది. నేను నా ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర పెట్టుకొని నేను ఇంకా గ్రో అవుదాం అనుకుంటున్నాను, దానివల్ల పేదలకు హెల్ప్ అవుద్ది, ఇది రెగ్యులర్ నామ్స్ అనమాట. సో ఆయన కూడా ట్రై చేశాడు, అది అవ్వలేదు. ఆయన అది ఎందుకు ట్రై చేశాడని కూడా చెప్పాడు యాక్చువల్లీ. ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసినప్పుడు స్కేల్ అదే స్టార్ట్ అయిన తర్వాత లాస్ వస్తున్న స్టార్టింగ్లో ఎక్కువ అయిపోయింది, ఫ్లైట్స్ తగ్గించుకోవాలి, కొంచెం ఎంప్లాయీస్ని కూడా కట్ చేయాలని చెప్పి ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీని కలిసారట. కలిసి నాకు లాస్ వస్తుంది, నేను కట్ చేసుకోకపోతే నాకు లాస్ నేను బేర్ చేయలేను, సో నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని ఎయిర్లైన్స్ ఆపేసి కొంతమంది స్టాఫ్ని తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఏమన్నాడంటే ఆయనకి, లేదు ఇండియా ఇప్పుడే గ్రో అవుతుంది, కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్, ఫ్లైట్స్ ఇంకా ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా సడన్గా మీరు అంతమంది తీసేస్తే చాలామంది రోడ్డు మీద పడిపోతారు, ఇదంతా గుడ్ స్కేల్లోనే. సో మీరు కంటిన్యూ చేయండి, లాస్ వచ్చినా పర్లేదు కంటిన్యూ చేయండి, మీ బ్యాంక్ నుంచి నేను సపోర్ట్ ఇప్పిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. మాట వరకు అయిపోయింది అది. ఆయన సరే ఇంకని చెప్పేసి కంటిన్యూ చేశాడు. బట్ లాస్ ఏంటంటే బ్యాంక్ సపోర్ట్ కూడా ఆయనకు అవ్వలేదు. అంటే బ్యాంక్ సపోర్ట్ కూడా ఫుల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైనా బ్యాంక్స్ ఏం చేస్తారంటే, కొంచెం మునిగిపోతున్నాయంటే ఇంకా ఆపేస్తారు వాళ్ళు, అంతే కదా. ఫస్ట్లో బాగానే ఉంటారు, తర్వాత ములగడం స్టార్ట్ అయిందంటే ఇంకా వాళ్ళు గవర్నమెంట్ చెప్పినా వినరు. సో వాళ్ళు సపోర్ట్ ఆపేశారు. ఈయన పేకల లోతు వరకు మునిగిపోయాడు. అందుకు ఈయన ఏమడిగాడంటే, ఇదంతా నేను ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి కట్ చేస్తారంటే, లేదు కనెక్షన్ ఉంటుంది, అదే కనెక్టివిటీ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ తగ్గకూడదు అని చెప్పి ఆయన కంటిన్యూ చేయమన్నారు. ఆయన కంటిన్యూ చేసిన దానికే కదా, ఆయన చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తేనే కదా నాకు లాస్ ఎంత ఎక్కువ వచ్చింది, అందుకు నాకు ఇది కన్సిడర్ చేయండి అని చెప్పి ఆయన ఒక పక్క నుంచి గోల. రీజనబుల్లీ ఆయన అడిగింది కరెక్టే, కానీ ఒప్పుకోలేదు ఎవరు. అంతట్లో గవర్నమెంట్ మారిపోయింది, సో అన్నీ అదే మోడీ గవర్నమెంట్ వచ్చింది ఇదంతా. సో ఇన్ని ఇష్యూస్లో ఆయన
కట్టాల్సిందంతా 9,000 crores. ఇంకా ఆయన దగ్గర డబ్బులు లేదు, లిక్విడ్ క్యాష్ లేదు. సో ఇంకా ఆయన చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్న అసెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్ని ఫ్యాక్టరీస్ అని ల్యాండ్స్. ఆ టైంలో 9,000 crores అంటే ఇప్పుడు 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 చూస్తే అది ఈజీగా 50,000 crores దాటేస్తుంది కదన్నా. దాటొచ్చు అంతే. అంటే అసెట్స్ లిక్విడ్ అదే కదా, ఈయనకున్న అసెట్స్ వాల్యూ మారుద్ది. లిక్విడ్ అయితే ఇప్పుడు నీకు 10 ఇంట్రెస్ట్ కూడా వేస్తారు కదా మరి. ఆ ఇంట్రెస్ట్తో కలిపే ఈయనకి 1,400 కోట్లు వేశారు. తర్వాత 1,403 కోట్లు టోటల్గా ఈయన కట్టాల్సిందే. సారీ 14,000 కోట్లు. 9,000 కోట్లకి కలిపి 5,000 కోట్లు ఇంట్రెస్ట్ వేశారు వీళ్ళు అంతా కలిపి. సో 14,000 కోట్లు కట్టమన్నారు. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కట్టమన్నారు. నేనేంటంటే నాకు కావాలంటే ఈ ప్రాపర్టీస్ తీసుకోండి, ఇప్పుడు కొనేవాడు ఎవరు లేదు నా దగ్గర, ఇది తీసుకొని మీరు ఆప్షన్ చేసుకొని మీరు చేసుకుని వదిలేసాడు బ్యాంక్ కోపానికి. ఎందుకంటే ఆయన కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక రాజులాగా పెరిగాడు కదా, ఇంకా డీల్ ఇంకా ఆయనకి చిరాకు వచ్చి టార్గెట్ చేస్తున్నారని అర్థమయ్యి ఇంకా మీరు చూసుకుని వదిలేసాడు. ఆ ప్రాపర్టీ దేశద్రోహి కింద చూస్తున్నారు ఆయన. యాక్చువల్లీ ఆయన అది కాదు, యాక్చువల్లీ దేశద్రోహం కాదు. ఆయన చేసిన మిస్టేక్ అంతా ఏంటంటే ఈ అండర్ ఎస్టిమేటెడ్ ద పవర్ ఆఫ్ జెలసీ. ఆయన ఏంటంటే ఎప్పుడు అమ్మాయిలు వేసుకొని అలా బీర్ బాటిల్, అలాగే ఎప్పుడు క్యాలెండర్స్, కింగ్ ఫిషర్ క్యాలెండర్స్ అంటే అవి అప్పట్లో చాలా ఫేమస్. కింగ్ ఫిషర్ క్యాలెండర్ని అమ్మాయిలు మోడల్, టాప్ మోస్ట్ మోడల్ ఎవరు వచ్చినా ఫస్ట్ ఆ క్యాలెండర్లోకి రావాలి. సో ఆయనతో పాటు పార్టీ ఇవన్నీ. దీపికా పడుకునే కూడా వచ్చింది కదా. దీపికా పడుకునే యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చింది. షీఈ్ వెరీ నార్మల్ యాక్చువల్ కంపేర్ టు ఆయన తీసుకొచ్చిన మోడల్స్, ఇంటర్నేషనల్ మోడల్స్ చూస్తే. దీపికా పడుకునే ఏంటంటే లక్ కలిసి వచ్చేలా పెరిగింది, కానీ షీఈ్ నోబడీ యాక్చువల్లీ. అసలు అంత పెద్ద టూ మచ్ కూడా కాదు కదా అమ్మాయి. ఓన్లీ కరణ్ జోహర్ బిల్డప్ వల్ల అమ్మాయికి. కరణ్ జోహర్ ఏంటంటే మధ్య మధ్యలో దీపికా పట్టుకుని లెగ్స్ చూసారా, నేను పిచ్చోడిని అయిపోతున్నాను, ఇలాంటివి ఎలివేషన్స్ ఇచ్చి లేపారు తప్ప. అలాంటి ఎలివేషన్స్ సందీప్ రెడ్డి వంగ దగ్గర చాలా కదా. సందీప్ రెడ్డి వంగ ఇస్ ఏ రాడికల్ గై, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు రాడికల్స్ ఇప్పుడు మనలాగా. సో వాళ్ళ దగ్గర ఇవన్నీ పప్పులు ఉడకో. సో యా, సో విజయమాల్యా ఏంటంటే ఈ ఎంత కైండ్ ఆఫ్ ఫ్లాంబాయింట్ లైఫ్ స్టైల్ ఆయన చేసింది ఏంటంటే ఆయన అది పాజిటివ్గానే చేశాడు. ఆయన ఏంటంటే కింగ్ ఫిషర్కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కింద తయారయ్యాడు. ఇప్పుడు వేరే మోడల్ పెట్టుకొని అంటే లైక్ యూనో దానికి మళ్ళీ అడ్వర్టైజ్మెంటు మళ్ళీ అంటే అమ్మాయిలు పార్ట్ ఆఫ్ హిస్ మోడలింగ్ థింగ్లో పెట్టుకున్నాడు. కానీ మెయిన్ ఫేస్ విజయమాల్యాదే ఉండేది. ఎప్పుడైనా కింగ్ ఫిషర్ అంటే విజయమాల్యా గుర్తొస్తాడు. సో ఇప్పుడు లలిత జ్యువెలరీస్ అంటే గుండె అతను గుర్తొస్తాడు కదా. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టు సేవ్ మనీ. సో ఆయన అది ఫ్లాంబాయింట్ చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయడం మొదలెట్టాడు. బట్ జనాలకు ఎలా అర్థమైందంటే ఒక జలసీ వచ్చింది. ముసలాడు ఎప్పుడు చూసినా అమ్మాయిలు వేసుకొని తిరుగుతాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర లేనిది ఇంకోటి దగ్గర ఉంటే మనం ఇండియన్ యూజువల్ హ్యూమన్ మైండ్ సెట్ అది, మనం ఈజీగా తీసుకోలేము. అది కొంచెం జలసీ వచ్చేస్తుంది మనకి. సో ఆ జలసీలోనే ఆయన మీద కోపం పెంచుకున్నారు. అండ్ ఓ పక్కన ఆయనకి లాస్ వస్తుంది ఎయిర్లైన్స్లో. ఈ ఇష్యూస్లో కూడా ఆయన ఎక్కడ ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ పడిపోకుండా ఆయన కాపాడుకోవడానికి ట్రై చేశాడు. అదే టైంలో టిప్పు సుల్తాన్ స్వర్డ్ ఆక్షన్ అయింది. ఓకే. ఆ స్వర్డ్ని ఎన్నో కోట్లు పెట్టుకున్నాడు యాక్చువల్లీ ఆక్షన్లో. ఎక్కువ పెట్టుకున్నాడు. ఎన్నో కోట్లు అంటే ఎంత 11 కోట్లు ఎంత పెట్టుకున్నాడు. సో అప్పుడు ఏంటంటే 11 కోట్లు ఆయనకున్న అసెట్స్తో 11 కోట్లు పెద్ద నథింగ్ యాక్చువల్లీ. ఆయన ఊరికే టు గివ్ ఏ స్టేట్మెంట్ కొన్నాడు అనమాట, నేను ఇంకా పడిపోలేదని. అది జనాలకు ఎలాగ అర్థమైందంటే ఒక పక్క అప్పులు చేస్తున్నాడు, ఇంకా ఎంజాయ్మెంట్ తగ్గించట్లేదు, ఇంకా మారలేదని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. బట్ ఆయన ఏంటి, నా కంపెనీస్ నేను ఇంకా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్లోనే ఉన్నాయి, నేను లాస్లో లేను, నా అదర్ కంపెనీస్ అన్ని ప్రాఫిట్లో ఉన్నాయని ఇప్పుడు ఇంకా కింగ్ ఫిషర్ బేర్స్ అన్ని ఇచ్చేసాడు, షేర్స్ ఇచ్చేసాడు అందరికి. ఇప్పుడు ఆయనకి లేదేమి. ఓకే. అన్ని షేర్స్ అన్నీ అంటే షేర్సే కదా, అన్ని మామూలు కంపెనీ అంటే షేర్సే కదా, అవన్నీ అమ్మేశాడు అప్పుడే ఇంకా. సో ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది కూడా చాలా ఈజీ కాదన్న కదా, ఎందుకంటే చాలా మటుకు మూత పడిపోయినాయి కదా. నీకు ట్రూజెట్, ఎయిర్ కోస్టా ఇంతకుముందు అదే ఎయిర్ కోస్టా విజయవాడ అయింది, అది ట్రూజెట్ నుంచి రామ్ చరణ్ ప్లస్ ఎవరో పార్ట్నర్స్ ఉండదు. నీకు జెట్ ఎయిర్వేస్ అని ఇంకోటి ఉండదు, ఐడియా ఉందా? టాటా ఉంటుంది కదా, అది మూత పడిపోయింది. టాటా కదా, టాటా. తర్వాత పారామౌంట్ మూత పడిపోయింది. డెక్కన్ ఎయిర్లైన్స్ ఉండేది మూత పడిపోయింది. అంతే. ఇప్పుడు అన్నీ అదే అంటే అందరూ సక్సెస్ కాదు కదా. సో వై టార్గెట్ ఓన్లీ విజయ్ మాల్యా అనేది పెద్ద క్వశ్చన్. ఆఖరికి ఆయన అసెట్స్ ఇచ్చాడు, ఆయన పారిపోలేదు, లేకపోతే ఎగ్గొట్టలేదు. ఆ అకౌంట్స్కి నేను ఇవ్వాల్సిన దానికి ఆయన బార్గెన్ చేసుకున్నాడు. ప్రాపర్ బిజినెస్ మ్యాన్ కదా, 9,000 కట్టాలి. ఆయన అడుగుతుంది ఏంటి,
వీలైనంత వరకు నాకు మాఫీ చేయండి, గవర్నమెంట్ చెప్తాను, నేను ఎయిర్లైన్స్ కంటిన్యూ చేశాను, ఆ మానవతా దృక్పథంతో నాకు మాఫీ చేయండి అన్నాడు. అండ్ ఇదే రెగ్యులర్గా జరగంది ఎక్కడ అడగట్లేదు ఆయన. ఒక ప్రాపగండా నడిచిందన్న ఒక టైంలో. ఎలాగంటే విజయ్ మాల్యా 9,000 కోట్లు పట్టుకొని పారిపోయాడు, అదే అప్పు చేసి పారిపోయాడు, అప్పుడు ఆ భారం అంతా మనకే పడుతుంది, ఇప్పుడు ఇంత చార్జ్ చేశాడు, మమ్మల్ని మాదే తీసుకుంటున్నాడు, వాళ్ళదే తీసుకోలేరు, ఇప్పుడు ఒక ఈఎంఐ కట్టలేదంటే అవన్నీ ఏంటంటే ఎవరో ఒకటి సరదాగా వాట్సాప్లో క్రియేట్ చేస్తాడు, దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తారు. నీకు అంతెందుకు 2017లోనో 18లోనో మోడీ గవర్నమెంట్ అఫీషియల్లీ 50,000 కోట్లు మాఫీ చేశారు పెద్దలందరూ కలిపి. దేశంలో ఉన్న 500 మందికి మాఫీ చేశారు మొండి బకాయిలు 50,000 కోట్లు. మరి 9,000 కోట్లతో పోల్చుకుంటే 50,000 కోట్లు మాఫీ చేశారు. మరి ఆ డబ్బులను కూడా మన మీద పడుతుంది, యాక్చువల్లీ పడుతుంది. అండ్ ఇది జరగంది కాదంటున్నాను నేను. ఇది ఫస్ట్ టైం జరిగింది అనుకో, మనం ఆయన బాధ్యత కింద చూపించవచ్చు. ఎవ్రీ ఇయర్ జరిగేదాన్ని ఎవరికి బాధ్యత కింద చూపిస్తావు? నీకు విజయ్ మాల్యా అడిగింది కూడా అదే, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా, నాకు 9,000 కోట్లు అప్పు ఉంది, దాన్ని కొంచెం తగ్గించండి, మొత్తం తగ్గించి మళ్ళీ మొత్తం ఎగ్గొట్టేస్తానలే, కొంచెం తగ్గించి నాకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు కొంచెం సెటిల్మెంట్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. అది బిజినెస్ మ్యాన్ ఎవరైనా అడుగుతారు, అది అడగకపోతే బిజినెస్ ఎలా చేస్తారు? సో వాళ్ళు అక్కడ బ్యాంక్స్కిను వీళ్ళకి అక్కడ గొడవ జరిగింది. వాళ్ళు ఏంటి మొత్తం ఇంట్రెస్ట్ మాఫీ చేయడం కాదు, నువ్వు ఇంట్రెస్ట్ కూడా కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి ముందుగా కూర్చున్నారు. ఈయన అక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెం పెంట చేసుకున్నాడు. యాక్చువల్లీ నేను కట్టున్నాను కొన్ని రోజులు, ఏం చేసుకుంటారని కొన్ని రోజులు ఎలాగ కట్టించుకుంటారు, బ్యాంక్ వాళ్ళు ముక్కు పిండినే కట్టించుకుంటారు. సో లాస్ట్కి సెబీ వీళ్ళందరూ ఇంటర్ఫియర్ అయ్యి మొత్తాన్ని కట్టించారు. ఆయన అసెట్స్ అన్నీ అటాచ్ చేయించారు. అటాచ్ చేయిస్తే ఎన్నో సంవత్సరాలు ఆయన లెటర్లు రాశాడు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు కదా, బయటకు వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్లీ ఆయన అరుణ్ జైట్లీని కలిసి వెళ్ళాడు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడట. అదే అరుణ్ జైట్లీకి చెప్పానని చెప్పి, అండ్ అరుణ్ జైట్లీని పార్లమెంట్లో కలిసిన రికార్డు ఉంది. ఇంకా వెళ్ళే రోజే అరుణ్ జైట్లీని పార్లమెంట్లో కలిసిన ఫుటేజ్ ఉంది. అరుణ్ జైట్లీ ఒప్పుకున్నాడు, అది నాకు కలిశాడు, మేము టీ కాఫీ కూర్చోలేదు, మామూలుగా వెళ్తున్నప్పుడు కలిశాడు అని చెప్పాడు. నేను కలిసినప్పుడే చెప్పాను, నేనే మామూలుగా వెళ్తున్నాను, జెనీవా మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పాను అని చెప్పాడు. సో ఇవన్నీ అబద్ధాలు నిజాలు మనకు తెలియదు. ఓవరాల్లీ ఆయన డబ్బులు ఇచ్చే వెళ్ళిపోయాడు, ఏదైనా ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అఫీషియల్లీ మన పార్లమెంటే రివీల్ చేసింది విజయ్ మాల్యా ఆస్తులు 14,000 కోట్లు మేము జప్తు చేసుకున్నాం. అయిపోయింది, ఆయన అయిపోయింది. బట్ మన వాళ్ళు అంటున్నాం కదా, ఆయన మీద ఒక ఇమేజ్ ఎక్కడ చూసినా దేశద్రోహి అని, లేకపోతే థీఫ్ అని, ఆ కైండ్ ఆఫ్ పర్సన్కి అది అవసరం లేదు. ఆయన నీకు ఆయన అంత రిలీజియస్ తెలుసా మళ్ళీ అంటే నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఆడు దాన్ని ఫాలో అయితే ఆడేదో పెద్ద మూర్ఖుడిలాగా లేకపోతే ఎదోలా చూస్తారు జనాలు. విజయ్ మాల్యా నీకు కేరళలో టెంపుల్ ఉంటుంది కదా, మన అయ్యప్ప స్వామి టెంపుల్, శబరిమల టెంపుల్ పైన మొత్తం గోల్డెన్ ఇది ఉంటుంది తెలుసా, అది విజయ్ మాల్యా డొనేట్ చేసింది. అంటే దేవుడికి ఆఫర్ చేసేవాడు, ఆయన రిలీజియస్ పర్సన్ ఆయన యాక్చువల్లీ. బట్ ఆయన లైఫ్ స్టైల్ వేరు. తిరుపతిలో పైన బయట గోల్డెన్ ఇది ఉంటుంది, రేకులు ఉంటాయి, అది ఆయన ఇచ్చింది. తిరుపతి ఆయన ఇచ్చింది. ఇంకా చాలా టెంపుల్స్కి ఇచ్చాడు ఆయన యాక్చువల్లీ. సో ఆయన ఒక లైఫ్, అది అటొక లైఫ్ ఇటొక లైఫ్ అని ప్యారల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. బట్ ఏంటంటే ఎవరో చేయని పని నేనేదో చేసినట్టు, ఎగ్గొట్టేసినట్టు మొత్తం ముద్రేసి, అంటే మీడియా ఒకరిని టార్గెట్ చేస్తే ఎలా టార్గెట్ చేస్తారనేది క్లియర్గా ఇక్కడ ఆయన్ని తిట్టే వాళ్ళు ఎవరికి ఆయన యాక్చువల్ స్టోరీ ఏం తెలియదు. ఏదో ఎగ్గొట్టేసాడట, వెళ్ళిపోయాడట, తోపి పెట్టా, ఇదే అనుకుంటారు తప్ప యాక్చువల్ స్టోరీ ఎవరికి తెలియదు. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయంటే విజయ్ మాల్యా చేసిన దానికి ఇప్పుడు ఎస్బీఐ వాడు ఏదైనా మన సిడిఎంలోకి వెళ్ళినా, ఏటీఎంలోకి వెళ్ళినా, డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా మన ట్యాక్స్ తీసుకుంటాడు వాడు. ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ నుంచి డిడక్ట్ చేసుకున్నప్పుడు, అది తీసుకున్నప్పుడు తీసుకోడు. సిడిఎంలో మొన్నటి దాకా 25 రూపీస్ తీసుకునేవాడు ఎస్బీఐ వాడు, ఇప్పుడు 50 తీసుకుంటున్నాడు. ఓన్లీ నాకు తెలిసి అంటే అన్ని బ్యాంకులలో తీసుకో, మళ్ళీ ఎస్బీఐ తీసుకున్నంత. ఇప్పుడు అది వేసినప్పుడు అలాగే చాలామంది ఏంటి 50 రూపాయలు కట్ అయిపోయింది ఆడ చేసిన పని. అంటే లింకప్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. అంటే యాక్చువల్లీ విజయ్ మాల్యాకి దానికి సంబంధం ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు కాదు లేదు, కానీ సడన్గా ఒకటి వచ్చి ఎవడో ఒక మూర్ఖుడు లేకపోతే ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా వచ్చి ఈరోజు ఎస్బీఐలో ఇన్ని రేట్లు పెరగడానికి కారణం ఎవరో తెలుసా, విజయ్ మాల్యా ఎగ్గొట్టిన 9,000 కోట్లు అని చెప్తే అది నిజంగా జనాలకు తెలియదు కదా. అంటే
న్యూస్ ఐడియా ఉన్నోడు తెలుస్తుంది. న్యూస్లో అసలు కంప్లీట్లీ ఎప్పుడు తెలియదు అవగాహన లేనుడికి ఏమనిపిస్తుందో నిజమేనేమో విజయ్ మల్య ఎగ్గొట్టాడేమో అని. ఆడు దృష్టిలో విజయ్ మల్య దొంగలా తేలిపాడు. ఇట్స్ నాట్ అన్ ఎనీథింగ్ రాంగ్ యాక్చువల్లీ. ఆయన పాపం వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. అండ్ వెరీ అంటే ఆయన లైఫ్ అంతే. నీకు అమ్మాయిలతో తిరగడం ఇష్టం అనుకో తెలియదు, ఆ అమ్మాయిలకి నీతో తిరగడం ఇష్టం అనుకో, ఎవరికి వచ్చిన నష్టం, ఎవరికి ఏంటి ప్రాబ్లం? మ్యూచువల్ కోఆపరేషన్లో సరదాగా తిరుగుతున్నప్పుడు ఎవరికి ఏంటి నష్టం లేదు కదా. అది జనాలకు నచ్చదు. నువ్వు రోజు అమ్మాయిలతో తిరిగావు అనుకో, నీ పక్కింటోడు ఏమనుకుంటాడు, వీడికి ఏంటారు రోజుకో ఫిగర్ పడుతుంది అనుకొని నీ మీద కోపం పెట్టుకుంటాడు. లేదా నీకు టైం వచ్చి టార్గెట్ దొరికావు కదా టైంలో, ఆడికి ఛాన్స్ వస్తే నీకు సంబంధం, ఆడికి నీకు సంబంధం లేదు, ఇష్యూకి ఆడికి సంబంధం ఉండదు, అయినా వచ్చేస్తాడు. ఏంటండి ఆ అబ్బాయి ఇంతేనండి, రోజు అలా తిరుగుతుంటాడు, ఏం పని చేయడం అంటే ఏదో గుచ్చుతారు. సో దట్స్ హ్యాపెండ్ విత్ విజయ్ మల్య. అంతకుమించి ఏం లేదు. నేను చెప్పాలని నేను ఇప్పుడు కాదు, ఆయన అప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా చెప్పాను, మామూలు మాట్లాడుకున్నప్పుడు ఆయన చేసింది ఏముంది, అందరూ చేసేదే కదా, రెగ్యులర్గా చేసేదే కదా. అడిగాడు, బ్యాంకులో ఒప్పుకోలేదు, అయితే నా ఆస్తులు తీసుకుని వెళ్ళిపోయాడు కోపానికి, అంతే. మ్యాటర్ ఓవర్. తీసుకున్నారు మళ్ళీ బ్యాంకులో దానాదత్తంగా వదిలేదు కదా, ఆయన ఆస్తులను తీసుకున్నారు. చాలా పెద్ద పెద్ద బంగ్లాసు అన్నీ ఆప్షన్ మ్యాన్షన్స్, ఈవెన్ ఆయన కార్లు కూడా అమ్మేశారు. ఆయనకి ఇప్పుడు కార్లు కూడా ఇండియాలో ఏం లేవు, నువ్వన్నీ మ్యాక్సిమం అన్నీ అమ్మేశారు. అమ్మిస్తే ఎంత రాబట్టాలో అంత రాబట్టిస్తారు యాక్చువల్లీ. మరి ఆయన షేర్స్ ఎంత పెద్దవి. ఈరోజు కింగ్ ఫిషర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ వాల్యూ. మరి అవన్నీ లాభాలే కదా వాళ్ళకి. మరి అవన్నీ యాక్చువల్లీ మన ఇండియన్ బియర్స్ అంటే ఏం లేవు. బియర్స్లో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన. అది కింగ్ ఫిషర్ కూడా వెస్ట్ ఇండీస్కి ఇచ్చాడు లోగో ఆయన. వెస్ట్ ఇండీస్ టీమ్కి ఇచ్చాడు. అంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ యాక్చువల్లీ. ఆయన ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఇండియాకే కదా గొప్ప, మనకే కదా జాబ్స్ పెరుగుతాయి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారని మనం అదే ఎదురు చూసి ఇంకా పెంచాలి తప్ప, ఆడు దొరికాడు కదా కోడిని కోసినట్టు కోసిస్తే. లిటరల్ అదే చేశారు విజయ్ మల్యతో. ఇండియన్ మీడియా కిల్డ్ వన్ గుడ్ ఇండస్ట్రియలిస్ట్ అంతే. అండ్ దే ఆర్ సో ఆన్, దే హ్యావ్ కిల్డ్ మెనీ గుడ్ పొటెన్షియల్ జాబ్. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ పోయినట్టే జస్ట్ బికాస్ ఆఫ్ దర్ ఇడియోసిన్క్రసీ, ఒక స్టూపిడ్ అనాలజీ. అయిపోయింది కదా మొత్తానికి. ఇప్పుడైతే నౌ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ హిమ్ కదా. అంటే ఎన్నాళ్ళ తర్వాత మాట్లాడాడు, ఇప్పుడైనా మాట్లాడాడు కాబట్టి తెలుస్తుంది. ముందే మాట్లాడేస్తుంది అసలు. అంటే ముందు మాట్లాడడానికి కూడా జనాలు నమ్మట్లేదు. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడాడంటే, మొన్న పార్లమెంట్లో అఫీషియల్లీ స్టేట్మెంట్ వచ్చింది దట్ విజయ్ మాల్యాకి 14,000 కోట్లు ఆల్రెడీ మేము జప్తు చేసామని. ఇప్పటివరకు జప్తు చేశారు కానీ అఫీషియల్ స్టేట్మెంట్ బ్యాంకు ఇవ్వలేదు, పార్లమెంట్ ఇవ్వలేదు. ఏ బ్యాంక్ తీసుకుంటారన్న వీళ్ళు? అన్ని బ్యాంక్స్, ఎస్బీఐ, ఐడిబిఐ, అంటే ఏది దొరికితే తీసుకుంటారు. నీకు అప్పు కావాల్సినప్పుడు ఎవరిస్తే అదే తీసుకుంటారు. బ్యాంక్ పలానా బ్యాంక్ అంటే యూజువల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకొని వీళ్ళు కూడా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా. ఎందుకంటే అలాగే ఉండదు, అంటే హై అమౌంట్ తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు, బట్ దాంట్లో కూడా బార్గెనింగ్ కెపాసిటీస్ ఉంటాయి. ఓకే, బ్యాంక్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజు కండిషన్ బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే అని అయితే ఈ టాపిక్ ఎక్కడ ఎండ్ చేద్దాం.